మా బ్యాచ్ అంతా మేమంతా ఎగ్జైట్ అవుతున్న సీక్వెన్స్ అనుదీప్ గారు. అనుదీప్ ఒకటి ఉంటుంది. ఆయన ఏంటి సార్, ఆయన కామెడీ టైమింగ్ అలాగే ఉంటుంది, మాట్లాడడం అలా ఉంటుంది, ఆయన కేవలం స్క్రిప్ట్ దగ్గర కూర్చున్నప్పుడు అలా అలా మాట్లాడతారా? లేదు సార్, ఓన్లీ కెమెరా స్టేజ్ మీద ఆయన్ని చూసి మోసపోతున్నారు, చాలా ముదురు. సో మామూలు టైంలో అయితే అసలు మనం భరించలేము సార్. పంచ్ మీద పంచ్ వేస్తూనే ఉంటాడు. చాలా వెరీ హ్యాపీ గోయింగ్ పర్సన్, ఎక్కువ కాంప్లికేషన్ ఉండదు. జాతిరత్నంలో వచ్చిన తర్వాత ఆ కామెడీ రాయడంలో కాస్త వేరే జానర్ పట్టుకున్నారు కదా. అవును, డైరెక్టర్లు కానీ ఇలా కూడా కామెడీ చేయొచ్చు. అవును, అంటే ఒక 2 hours నువ్వు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ జోన్లోకి నువ్వు తీసుకెళ్ళచ్చు అన్న వే క్రియేట్ చేసి ఉంటారు. సిల్లీ స్మార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి సార్ కొన్ని, డంబర్ అండ్ డంబర్ అట్లా వాళ్ళు ఇంగ్లీష్లో వాళ్ళు చేస్తుంటారు. మన దాంట్లోకి కొంచెం హిందీలో కూడా ఉంటాయి సార్, మన తెలుగులో కొంచెం తక్కువ ఉండే. ఇది మీ టీజర్లో లాస్ట్లో వచ్చిన పంచ్ కూడా అనుదీప్ స్టైల్లోనే. అనుదీప్ యాక్చువల్లీ సోంపాపిడి అనుదీప్ పంచ్ సార్. అదే బాయ్ ఓకే బాయ్. మేము అప్పుడు టిల్లుగా, నేను రైటర్ గా పనిచేస్తున్నాం, టిల్లుకి రాసింది సార్. ఫోన్ చేసి బాయ్ అంటే ఓకే బాయ్ అంటాడు. సిద్ధు నవ్వేసి వద్దురా ఇది ఎవడు బాయ్ ఎవడికి బాయ్ అని చెప్పి వేరేది ఏదో చేసాం అప్పుడు. బట్ ఆ బాయ్ ఓకే బాయ్ అన్నది అప్పటి నుంచి నాకు అలా ఉండిపోయింది సార్. అది అంటే టిల్లు దగ్గర తీసుకొచ్చి మేడకి కనెక్ట్ చేసి టిల్లుకి రాసినప్పుడు నేను చెప్పా సిద్ధుకి. అప్పుడు అది ఎగ్జైట్ అవ్వలేదు సిద్ధు, ఎందుకంటే ఆ రన్ చాలా స్పీడ్ గా ఉంటుంది సార్, ఆ స్పేస్ లో సెట్ అవ్వలేదు అది. బట్ మన దానికి వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి దీంట్లో పెట్టేసింది సార్.